భూతాల మాయ 1000 కోట్ల బిగ్ దందా లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్ బొమ్ బొమ్రాస్పేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా 2001లోనే 143.13 ఎకరాల్లో ఏర్పాటైన రిసార్ట్ 2002లోనే 55.13 ఎకరాలను ప్లాట్లుగా చేసి విక్రయం. నాడు చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన 300 మంది నేడు అధికార పార్టీ నేత అండతో బినామీ కంపెనీ బిడ్డింగ్. ఫిబ్రవరిలో 66.28 ఎకరాలు పొందిన కంపెనీ సామాన్యుల ప్లాట్ల కబ్జాకు ముఖ్య నేత. అనుచరుల కుట్ర తెర వెనుక ముఖ్య సలహాదారు. ఎవరు ముఖ్య సలహాదారు? వేం నరేందర్ రెడ్డి. ఓకే, మాజీ ఎంపీ. రోడ్డుకు అడ్డంగా గేటు ఏర్పాటు, అడిగితే దాడులు, దిక్కున్న చోట చెప్పుకోండి అని దౌర్జన్యం, రాత్రి వేళ గస్తీ, పోలీసుల వత్తాసు, వెనుక పెద్దలున్నారని హితబోధలు, ఫిర్యాదుదారులనే పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడుతున్న వైనం, సూపర్ కాప్ జోక్యంతో 7 ఎఫ్ఐఆర్లు, పట్టని పోలీసులు, నమస్తే తెలంగాణను ఆశ్రయించిన భూబాధితులు. ఇదే భూబాధితులు ఎస్ వెరీ గుడ్ నమస్తే తెలంగాణ జలడబట్టి వాళ్ళ కోసం ప్రధాన వార్త రాసింది, యాక్సెప్టెడ్. మరి మా నేరెళ్ళ బాధితుల గురించి నమస్తే తెలంగాణ ఎందుకు రాయలే? హరీష్ రావు, కేటీఆర్ మా దళిత బిడ్డలను ఊచకోత విధించి 300 మంది పోలీసులతోటి పిచ్చ కొట్టుడు కొట్టిస్తే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కూడా మ్యానిపులేట్ చేసింది. నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని, నేరెళ్ళ బాధితులకు బండి సంజయ్ గారు చేసినటువంటి న్యాయం ఏంటి? వాళ్ళకి చేసినటువంటి న్యాయం ఏంటి? ఓకే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, ఆ ఫైల్ ఏమైంది, ఏడమాయమైంది, ఏ కలుగులో దాక్కుందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, బండి సంజయ్ గారు చెప్పాలి, ఎందుకంటే అక్కడనే ఎంపీ కాబట్టి బీజేపీ పార్టీ చెప్పాలి. ఓకే, మరి ఇదే వార్త నమస్తే తెలంగాణ నేరెళ్ళ బాధితుల ఊచకోత చేసినటువంటి హరీష్ రావు, కేటీఆర్ అని ఎందుకు అప్పుడు రాయలే? ఇప్పుడు మీరు ఎట్లయితే రాస్తున్నారో వార్తలు, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ తప్పులను రాయాల్సింది. దళిత బంధు నొక్కేసినటువంటి ఎమ్మెల్యేల గురించి నమస్తే తెలంగాణ ఎందుకు రాయలే? రైతు బంధు అన్నా రైతులకు డైరెక్ట్గా అకౌంట్లోకి రావాలని కేసీఆర్ పెట్టిండు కాబట్టి అవి అకౌంట్లోకి పోయినాయి. ఆ రైతు బంధు కూడా మీ ఎమ్మెల్యేల ద్వారా పోవాలనుకున్నాను అనుకో, సర్వం నాకేస్తుండే గది కూడా మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది. ఇప్పుడు ఎట్లనైతే వార్తలు రాస్తున్నారో ఎప్పుడు కూడా ఇట్లనే రాయండి వార్తలు. ఓకే, అట్లా అని లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్సు. ఎవరు ఉంటారా బిగ్ బ్రదర్సు? కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి. ఈ ముఖ్య సలహాదారుడు అంటే ఓడు అవేం నరేందర్ రెడ్డి. వాళ్ళు వచ్చిందే దోచుకది నీకు ల్యాండ్లను. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినారు. సెటిల్మెంట్లు, గన్నులు, డెన్లు పట్టుకొని తిరుగుతున్నారు రోహిన్ రెడ్డి చెంచాలు. వీళ్ళంతా దోచుకదనడానికే వచ్చిరు. మరి ఏం చేస్తాం? ఎవడు అడగాలి, ఎవడు మాట్లాడాలి? వీళ్ళు మాట్లాడుతుంటే ఇంకా విచ్చినప్పటికీ దోచుక తింటున్నారు కదా బిగ్ బ్రదర్సు. మళ్ళీ ఒక పోస్ట్ కూడా లేదు, ఒక పదవి కూడా లేదు వాళ్ళకి, అయినా దోచుక తింటున్నారు. మరి మీనాక్షి నటరాజన్ కళ్ళు మూసుకొని ఉందా? ఆమె ఎందుకు వచ్చింది ఢిల్లీ నుండి తెలంగాణ ఇన్ఛార్జ్గా? అర్థమైతలే. స్టార్టింగ్లో మాత్రం మీనాక్షి నటరాజన్, నేను కూడా పొగిడినా ఆ మీనాక్షి నటరాజన్ని. ఈ రోజున పొగిడినందుకు నా చొప్పుతో నేనే కొట్టుకోవాలనిపిస్తుంది. కళ్ళు మూసుకపోయినాయి మీనాక్షి నటరాజన్వి. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దందాలు చేస్తుంటే, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు దందాలు చేస్తుంటే, వేం నరేందర్ రెడ్డి దందాలు చేస్తుంటే, రోహిన్ రెడ్డి గన్ను పట్టుకొని తిరుగుతుంటే కళ్ళు మూసుకపోయినాయా? ఏమైనాయి మీనాక్షి నటరాజన్వి? ఎందుకు మాట్లాడరు? ఎందుకు ప్రశ్నించరు? దోచుకోవడమే కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ ఉంటే మరి ఇంకోటి కంప్లైంట్ ఇవ్వాలి.